ఓకే నెక్స్ట్ ఏంటిది మొత్తానికి ఆట ఆడుకున్న మొత్తానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు థర్డ్ ఆట ఆడారండి. ఇది హైలైట్. థర్డ్ ఆట ఆడారు ఇద్దరు పట్టుకొని. మొత్తానికి చంద్రబాబు నాయుడు గారు లాగారు, లోకేష్ గారు ఓడిపోయారు. గమనించారా విజువల్లో? ఆ విజువల్ ఏంటా? తాడు చిన్నప్పుడు ఆడుతుంటాం అటుపక్క ఇటువైపు. ఈ మధ్యకాలంలో నేను కూడా ఆడే ఒక దగ్గర అటువైపు ఇటువైపు పట్టుకొని మధ్యలో మార్క్ ఉండిద్ది లాగటం. దానికి చంద్రబాబు నాయుడు గారి దగ్గర అటువైపు వెనకమాల బ్యాక్గ్రౌండ్లో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్టున్నారు, గట్టిగా లాగేశారు. ఆ స్కూల్ ప్రోగ్రామ్కి వెళ్ళినటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ప్రోగ్రాంలో అది అక్కడ ఇది చేశారు. అయిపోయిన తర్వాత మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ అని అది వేయండి విజువల్ మొత్తానికి పట్టించారు. చంద్రబాబు నాయుడు గారికి అది ఇంట్రెస్ట్, అట్లా కాసేపు ఎంజాయ్ చేస్తారు. ఆయన కూడా ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ కాస్త చిన్నపిల్లవాడల్లే కాస్త అట్లాంటి అంటే దానివల్ల ఒక ప్రేరణ కలిగించటం, ఒక ఉత్సాహం కలిగించటం. అదేది ఇది లాగేది ఇదే మొత్తానికి అది పట్టుకున్నారు. అంటే ఇట్లాంటివి టీము స్పిరిట్ గేమ్లో మొదలైద్ది. టీమ్ స్పిరిట్ ఎలా మొదలైద్ది అని అంటే అదిగో లోకేష్ గారు పట్టుకున్నారు, చంద్రబాబు నాయుడు గారు పట్టుకుని లాగేశాడు. సరే మొత్తానికి అట్లా ఏదో ఇది. రెండోది చిన్నపిల్లలతో కూర్చొని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పిల్లలతో కూర్చొని చక్కగా భోజనం చేశారు. కాస్త స్పూన్ తోటి తిన్నారు, చేతితోటి తినుంటే ఇంకొంచెం బాగుండేది. నవ్వుతాం గారు రాజు గారు లోకేష్ మామూలుగా తిన్నారు. అంటే పిల్లలు ఆనందాన్ని పొందుతారు. ఆ పక్కన ఉన్న పిల్లలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చూసినటువంటి ప్రతి పిల్లవాళ్ళు కూడా ఆయన్ని అరే మాతోటి కూర్చొని ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి గారు మాతోటి కూర్చొని భోజనం చేశారు అంటే ఆ పక్కన ఉన్నటువంటి ఆ పిల్లలు వాళ్ళతో ఫీల్ అవుతారు. పేరెంట్స్ కానీ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది వస్తుంది. సరే మొత్తం అయిపోయిన తర్వాత కూడా లోకేష్ గారు పాపం ఆయన ప్లేట్లు తోడు తీసి ఇచ్చే ప్రయత్నం ఇచ్చారు. సరే ఇవన్నీ ఏంటంటే కొంచెం వాళ్ళలో ఒక స్ఫూర్తిని కలిగించటం. లోకేష్ గారు అట్లా ఇవ్వటం వల్ల రేపు పిల్లలు ఎవరి ప్లేట్ వాళ్ళు తీసుకొని పోయి ఇచ్చేయండి అని చెప్పటం. ఇవాళ రోజుల్లో ఎక్కడ తిన్న ప్లేట్ అక్కడే ఉంటుంది, సరిగ్గా తినేటువంటి వాళ్ళు లేరండి. ప్లేట్లో పిల్లలకు భోజనం పెడితే సగం తింటారు, సగం వదిలేస్తారు. అసలు ఏం తింటామో ఏమో ఇదో. మొత్తానికి ఈరోజు ఒక 2 అంశాలు నాకు కొంచెం ఆసక్తి కలిగినాయి. ఇప్పుడు చూడండి, మరి పవన్ కళ్యాణ్ గారు కడపలో చేశారు. వారు చక్కగా కింద వారు కూడా పిల్లలతో కూర్చున్నారు. అక్కడికి వెళ్ళి కడపలో పిల్లలతో కూర్చొని ఆయన కూడా ఉపాధ్యాయుడయ్యి ఈరోజు అందరూ ఉపాధ్యాయులు అయ్యి వాళ్ళు కూడా అందరితోటి మమేకం అయ్యి వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని వాళ్ళ బాధ్యతలు తెలుసుకొని వాళ్ళందరూ టీచర్స్లోనే హీరోలను చూసుకోండి, టీచర్స్లోనే హీరోలను చూసుకోండి, మేము కాదు హీరో, మాతో పాటు వాళ్ళు మాకంటే వాళ్ళు గొప్ప హీరోలు అని చెప్పని కూడా వాళ్ళకి అక్కడి నుంచి మెసేజ్ ఇచ్చారు. అంటే అది ఎంత బలమైన ఇండికేషన్ చెప్పండి. ఆయన ప్లేట్ మళ్ళీ పాపం ఆయన కూడా అట్లాగే తీసుకొని ఇదయ్యారు. పిల్లలతో మాట్లాడతా అలా కూర్చొని అలా తింటా ఉంటే ఎంత మెసేజ్ ఇచ్చినట్టు. సరే ఈరోజు ఈ ప్రోగ్రాం మాత్రం ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు లోకేష్ గారు. 47,000 ప్రాథమిక పాఠశాలలో, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఈరోజు ప్రతి దగ్గర ఈ ప్రోగ్రాం జరిగింది. ప్రతి దగ్గర ఈ ప్రోగ్రాం జరిగిన దాంట్లో పిల్లలతో తల్లిదండ్రులతో పొలిటికల్ లీడర్స్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారు, ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయ్యారు. ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ కష్ట సుఖాలు ఏంటి, వాళ్ళు ఏం కోరుకున్నారు అవన్నీ వాళ్ళతో మాట్లాడటం ద్వారా ఒక మంచి మెసేజ్ని సంకేతాన్ని ఆ పిల్లలకి ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అంశాన్ని కూడా ఆయన లేవనెత్తారు. ఏంటంటే పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉంటుంది, పర్యవేక్షించాలి అని అన్నారు. నిజంగా పిల్లవాళ్ళని స్కూలుకు పంపించామా, వాళ్ళు వచ్చారా, ఇంతవరకు చూసేటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. అసలు పిల్లవాళ్ళు స్కూలుకు పోయారా లేదా వచ్చారా లేదా అని పట్టించుకున్నటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు.
అది కాదు సమాజం అంటే. ఖచ్చితంగా పిల్లల చదువుని, వాళ్ళ బాధ్యతని, వాళ్ళ ప్రవర్తనని చాలా జాగ్రత్తగా గమనించండి అని చెప్పని తల్లిదండ్రులు సూచించారు. రెండోది ఆయన స్మార్ట్ ఫోన్లకి పిల్లలను బానిసలను చేయొద్దు అని చెప్పారు. పిల్లలను బానిసలు చేయొద్దు అని అంటే వీళ్ళు స్కూల్కి వెళ్ళి వచ్చి రాకముందే ముందు ఫోన్ తీసేసేదని దాంట్లో మొత్తం ఒక గేమ్ను మొదలు పెట్టేసి ఒక గంట సేపు 2 గంటలు 3 గంటలు ఇక దాంట్లో నిమగ్నం అయిపోతారు. అది కానీ ఎప్పుడు వాళ్ళు బయటకు వస్తారు ఆ ఫోన్లోంచి తినమంటే తినరు, గేమ్స్కి వెళ్ళమంటే వెళ్ళరు, ఆడుకోమంటే ఆడుకోరు. ఇక వాళ్ళ జీవితం అంతా ఇక దీంట్లో నిమగ్నం అయిపోయింది. ఆ ఏదో గేమ్లోకి వెళ్ళిపోతారు, ఎవడెవడు ఆడుతుంటాడు, ఇక్కడ వీళ్ళు ఆడుతుంటారు, ఏదో జరుగుతూ ఉండిద్ది. అసలు మొత్తానికి వాళ్ళ జీవితం సగం టైము ఆ ఫోన్లో ఇదైపోతుంది. ఒకటి చదువు విషయంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోండి అన్నారు. 2 స్మార్ట్ ఫోన్లకి పిల్లలను బానిసలు చేయొద్దు. ఈ 2 చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. బానిసలు చేయొద్దంటే వాళ్ళకి ఖాళీగా ఉంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ బయట ఉందా లోపల ఉందా చూస్తే బయట వాళ్ళకి ఫ్రెండ్స్తో ఆడుకునే అవకాశం ఎక్కువగా ఉండి వాళ్ళు ఆ గేమ్ని ఎంజాయ్ చేస్తుంటే బయటికి వెళ్ళి ఆడుకుంటారు. బయట ఎంజాయ్ చేసేటువంటి పరిస్థితి లేకపోతే ఏం చేస్తారు, ఇంట్లో కూర్చుంటారు. ఇంట్లో కూర్చొని ఫోనో టీవీ పెడతారు. అది ప్రమాదం అంటున్నారు. అందుకని ఈరోజు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల యొక్క సమ్మేళనంతో వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీస్ పెంపొందించాలి. గేమ్స్ లేదా వాళ్ళకు ఉండేటువంటి ఆ ఒక స్ట్రక్చర్ని క్రియేట్ చేయాలి అనేది వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఆ దిశని. ఇప్పుడు ఆ గేమ్ యొక్క ఉద్దేశం ఏంది, ఎలాంటి గేమ్ ఉంటే ఇంక అక్కడ పోయి ఫోన్లో ఆడాల్సింది, ఇక్కడే ఆడుకుంటారు. స్కూల్లోనే ఆడుకోవాలంటే స్కూల్లో ఇది క్రియేట్ చేయాలి. పార్క్స్, అదే గేమ్స్ సంబంధించినటువంటి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న గేమ్ని ఆడిస్తున్నారు అనుకోండి, అది వాళ్ళకి అటెండ్ అవుతారు. ఇది మంచి మెసేజ్ అది. సరే, డ్రగ్స్కి దూరంగా ఉండాల్సి పెట్టాలంటున్నారు. స్కూల్ నుంచే కూడా మానవ సంబంధాలు, కుటుంబాలు, విలువలు, బంధువులు, బాధ్యతలు ఇవన్నీ కూడా స్కూల్ నుంచే వాళ్ళకి అలవాటు చేసే విధంగా ఒక ప్లాన్ చేయండి. అంటే ఎవరెవరు బంధువులు తెలవదు, వీళ్ళు ఎవరికైనా పోతే ఎక్కడికైనా పోతే ఎలా మాట్లాడగలదు, ఆ పోయాము వచ్చామన్నట్టు ఉంటారు. 10 మంది వస్తే కనీసం ఎలాంటి గౌరవం చేయాలో తెలవనట్టు. అట్లాంటిది ఇప్పుడు చాలా దగ్గర బాగానే ఉంది, కొంత దగ్గర ఆ సైకిల్ అనేది కట్ అయిపోతుంది. అందుకని వాళ్ళకి ప్లాన్ని చేసే విధంగా ఇది ఒక మంచి ఆలోచన, మంచి దృక్పథంతో లోకేష్ గారు చేశారు. దీన్ని బాగా కనుక తీసుకెళ్తే భవిష్యత్తు తరాలకి సంవత్సరం డిసెంబర్ 7న ఈ కార్యక్రమం జరుగుద్దని చంద్రబాబు. ఒకరోజు జరిగితే కాదు, ప్రతిరోజు జరగాలి. డిసెంబర్ 7న స్పెషల్గా జరగాలి. వాళ్ళు ఏం నేర్చుకున్నారు ఈ సంవత్సర కాలంలో అనే దాన్ని పర్స్యూ చేసి రివ్యూ చేసి ఎస్టాబ్లిష్ చేయాలి. బైట్స్ ప్లే చేయండి. ఈ సెల్ ఫోన్లు గాని ల్యాప్టాప్లు గాని ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. అదే మాదిరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్ లోకి వెళ్లిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూ ఉండిపోతారు. అదొక అడిక్షన్. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేది కూడా మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, ఇదొక పెద్ద మత్తు. అలాంటి వ్యక్తికి స్నేహితులు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, చెల్లెలు లేదు, తమ్ముడు లేదు, ఆప్యాయతలుండవు. ఆ వ్యసనంలో పోయిన తర్వాత ఆ వ్యసనమే సర్వనాశనం చేస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. కడప నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉందనేది నాకు మాధురెడ్డి గారు చెప్పే వరకు నాకు తెలియలేదు. ఎందుకంటే ముఖ్యమంత్రులు 2 వచ్చారు కాబట్టి అసలు ఇక్కడ సమస్యలన్నీ తీరిపోయి ఉంటాయి నేను అనుకుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇక సమస్యలు తీరలేదు, ఇంకా చాలా బలంగా నీటి ఇంకా ఇబ్బందిగా ఉంది అనడానికి ఉదాహరణకి మొన్న మేము క్యాబినెట్ లో 45,63,00,000 రూపాయలు మేము పులివెందలకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. కర్నూలుకు కూడా 36,56,00,000 ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడా కూడా ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసింది మనం చేయకూడదని అనుకోవట్లా. గవర్నెన్స్ ఈజ్ కంటిన్యూటీ. ఇది ఖచ్చితంగా నీటి సమస్యను తీర్చి మీకు ఏమైతే ఈ మౌలిక సమస్యలు ఉన్నాయో వాటన్నిటి మీద దృష్టి పెట్టేలాగా నేను చర్యలు తీసుకుంటానని మీకు మాట ఇస్తున్నాను. విల్ హ్యాండిల్ దట్ పార్ట్. నేను ఎప్పుడు పిల్లలను చూస్తే నాకు మా అబ్బాయి దేవాంశ్ గుర్తొస్తాడు. అందుకే నాకు ఎంత పని ఒత్తిడున్నా పాదయాత్రలో కూడా కొంచెం ఆలస్యంగా నడుస్తుంది కార్యక్రమం అనుకున్నా పిల్లలు వస్తే మటుకు ఆగేవాడిని, వాళ్ళతో మాట్లాడేవాడిని, వాళ్ళతో ఆడుకునేవాడిని. పిల్లల భవిష్యత్తు బంగారం లాగా తయారు చేసే అవకాశం నాకు ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభాముఖంగా
నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ మనం రూపొందించుకుంటున్నాం. పిల్లలు కాదు పిడుగులను తయారు చేసే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తల్లిదండ్రులందరికీ నేను హామీ ఇస్తున్నా. లోకేష్ గారు నిజంగా ఎడ్యుకేషన్ ఇవ్వటం అనేది చాలా మంచిదైంది. ఆయనకు ఒక విజన్ ఉంది. ఆ విజన్ని అక్కడ తీసుకురాగలిగితే మార్పులు చాలా మార్పు వస్తుంది. ఆ మార్పు తీసుకురావటానికి ఆలోచనలు బాగుంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వర గారిని పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన. దాని ద్వారా ఇప్పుడు ఇట్లాంటి కార్యక్రమం నిర్వహించడం అనేది ఇంకా బాధ్యత. వాళ్ళకి ప్రతి స్కూల్కి ఒక ఎజెండాని ఫిక్స్ చేయటం, ఆ ఎజెండాని ఇంప్లిమెంట్ చేసే విధంగా ఒక ప్లాన్ చేయటం, దీంట్లో అధ్యాపకులను భాగస్వామ్యం చేసి చేయటం అనేది చాలా మంచి ఆలోచన. ఇది బాగా చేయగలిగితే మంచిది.